లం లం వం వం రం యం హర హర గురుదేవ్. రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగా. సజోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖము నుంచి వచ్చినటువంటి 4 వేదాలు, 7 కోట్ల మహామంత్రాలు, ఉత్తరామ్నయ మంత్రాలు, దక్షిణామ్నయ మంత్రాలు, పశ్చిమామ్నయ మంత్రాలు, ఉత్తరామ్నయ మంత్రాలు, ఊర్ధామ్నయ మంత్రాలు, ఇలాగా 7 కోట్ల మహామంత్రాలు, 18 పురాణాలు, ఉపనిషత్తులు, మహాత్ములు ఎందరో ఈ భారత భూమి మీద దివ్య సందేశాలు ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా అర్థము, పరమార్థము, రహస్యార్థము, విశేషార్థము ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా అర్థము, పరమార్థము, అంతరార్థములోకి వెళ్ళకుండగా స్థూలార్థం తీసుకుని పురాణపరంగా మనకు చెప్పినటువంటి ప్రవచనాలు, ఉపన్యాసాలు అయ్యే వింటూ దానికే అలవాటు పడిపోయి, అలాగే మనం చదివిని అలవాటు పడిపోయి దాంట్లోనే ములుగుతూ ముందుకు వెళ్ళడం జరగడం లేదు. ఒక బాహ్యమైనటువంటి విషయంలోనే మనం ఉండిపోతున్నాం. సద్గురువు, మహాత్ములు, సిద్ధ పురుషులు చెప్పినటువంటి విశేషమైనటువంటి దివ్యమైనటువంటి స్వరయోగము, మంత్రదీక్ష, సాధన ఎలా చేయాలి, మీ నాడికి జన్మానికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి బీజాక్షర శబ్ద తరంగాల ద్వారా స్థూలాన్ని ఛేదించుకుని సూక్ష్మము, అతి సూక్ష్మము, కారణము, మహాకారణంలోకి ప్రవేశించడం చేతకాడో లేదు. ఎందుకు అంటే మన గతాన్ని ఆలోచించడం వలన, జరిగిపోయింది మననం చేసుకోవడం వలన, విన్నది మననం చేసుకోవడం వలన, అదే సత్యమని భ్రమించడం వలన, దాంట్లో వచ్చిన ఆలోచన భయం వలన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. ఆ భవిష్యత్తులో ఏముంది కూడా మనకు ఇప్పుడు తెలియదు. గతంలో నువ్వు అనుభవించింది ఒకవేళ నీకు అనుభవానికి వస్తే నువ్వు సత్యమే మాట్లాడతావు, అసత్యం మాట్లాడవు. ఎందుకు? అనుభవం అది నీకు, అది సత్యము కాదు. ఉన్నది చెప్తున్నావు, నువ్వు అనుభవించింది చెప్తున్నావు, అది సత్యము కాదు. అలాగే భవిష్యత్తు కోసం ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎలా అనే ఆలోచన నీలో రాబట్టి దానికోసం ఊహిస్తూ భ్రమలు అధికం చేసుకుని ఊహించుకుని అది ఇలా అని ఆలోచిస్తూ అదే సత్యమని భ్రమిస్తున్నావు. అయితే ఆ భ్రమలన్నీ కూడా సత్యము కాదు. ఎందుకు? నీకు అనుభవం లేదు. అంటే జరగబోయేటటువంటిది, ఊహించేటటువంటి భవిష్యత్తు నీకు తెలియదు కాబట్టి నీ ఊహలో వచ్చిన భ్రమలన్నీ కూడా అసత్యమే. గతంలో జరిగిపోయింది ఇప్పుడు రావాలని లేదు, రాదు కూడా, తెలుసుకున్నావు కదా. అందుకని భూతకాలంలోకి వెళ్ళవలసిన అవసరము లేదు. అది సత్యము కాదు, ఇది సత్యము కాదు. అసలైన సత్యం ఒకటి ఉంది. ఆ సత్యం ఏమిటి? ఇప్పుడు నీవు ప్రజెంట్లో ఉండడం అలవాటు చేసుకోవాలి. ప్రజెంట్ ఏమిటి అన్నదే సత్యం. మరి జాతకాలు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అందులో రహస్యం ఏంటి, అది మీకు అక్కర్లేదు. ఎవరో ఏదో చెప్తే అదే సత్యం. దానికి తల వంచి మంచి చెడులు చూసుకుంటాం. అది మీ జ్ఞానం రాదు. అనేక జన్మల కర్మలో జ్యోతిషము, జ్యోతి విషయము
స్వరయోగము, శివస్వరోదయము, శక్తి స్వరోదయము, జ్యోతి విషయం. ఈ మూడిటికి అనుసంధానం చేసేది త్రిపుర సుందరి రహస్యం. ఇంకా ముందుకు వెళితే త్రిపురాసుర సంహారం బాహ్యార్థములోనే మనం ఉండరాదు. సద్గురువులు, సిద్ధపురుషులు మనకు చెప్పినటువంటి సందేశాన్ని మనం స్వీకరించి ఆశ్రయించి వారు చెప్పిన దాంట్లో మనం ఉండాలి. అది ప్రజెంట్. ఇప్పుడు మనకి నీ జీవితంలో ఒక సద్గురు ఏమైనా చెప్పినప్పుడు ఆ ప్రజెంట్లో చెప్పిన విషయాన్ని స్వీకరించడమే, అనుభవించడమే, సాధించడమే ప్రజెంట్. ఇది ఎక్కడ ఉంది, ఏ శాస్త్రంలో ఉంది, ఎవరు చెప్పారు, ఆయన ఇలా చెప్పారు కదా, దానికి దీనికి పోల్చి చూసుకోవడమే గతంలోకి ఇంకా మనం వెళ్తున్నాం. ఆ గతంలో ఉన్నటువంటి వారి దగ్గర నువ్వు ఇప్పుడు లేవు. ఇప్పుడు నీకు చెప్పే సద్గురు ముందు నీవున్న అది నీ ప్రజెంటు. అలాగే ఇంకా ఎవరన్నా ఏమన్నా మహాత్ములు చెప్తున్నారేమో, అదేంటో తెలుసుకుందాం, అక్కడికి పోదాం, అదేమిటో చూద్దాం. అప్పుడు ఇవన్నీ ఖాళీ చేసి ఈ ప్రజెంట్లోకి వద్దాము అంటే మరి భవిష్యత్తులోకే వెళ్తున్నాం. నీకు స్థిరం లేదు. స్థిరం లేదు కాబట్టి పోల్చుకోవడం ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయింది. భయమే బలహీనత, భయమే మరణం. అనుమానం, పెనుభూతం. ఈ అనుమానం అనేటువంటి పెనుభూతం ఎప్పుడై ఉందో అసలు విషయంలోకి ప్రజెంట్లోకి రాలేము. ఈ అనుమానాన్ని పక్కన పెట్టి శ్రీ గురు, పరమగురు, పరమేశ్వర గురు, పరాత్పర గురు పాద పద్మాలకి మనసా వాచా కర్మణ అనేక జన్మల నుంచి ఈ క్షణం వరకు గురుపాదాలకి జలాంజలి, పుష్పాంజలి, తిలాంజలి సమర్పించినప్పుడు అది నిజమైనప్పుడు ప్రజెంట్లో ఉంటాం. ప్రజెంట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. త్రిపురాసుర సంహారం. ఒకే కక్షలోకి ముగ్గురు రాక్షసులు, 3 విమానాలు, బంగారము, వెండి, రాగి విమానాలు. అందులో వాళ్ళకి అనేక కోటాను కోట్ల జన్మల నుంచి కూడా ఆ విమానాల్లో తిరుగుతూ ప్రపంచంలో అందరినీ ఏడిపిస్తూ పుట్టుకా చావు, పుట్టుకా చావుగా ఏడుస్తూ ఆ విమానాల్లో విహరిస్తున్నారు. ఆ రాక్షస బాధ, జన్మ పరంపర, కర్మ బాధ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇప్పుడు ఏంటి అనే దాంట్లోకి రాకుండా భూతకాలంలోని, భవిష్యత్తు కాలంలోని విహరిస్తూ గగన మార్గాన విచ్చలవిడితనం ఎక్కువైంది. దేవతల యొక్క ప్రార్థన వలన త్రినేత్రుడు దేవతలందరి యొక్క శక్తులతో రథాన్ని, విల్లుని, బాణాన్ని సంధించి త్రిపురాసుర సంహారానికి ముందుకొచ్చాడు ఆయన. దానికి ఒక నియమం ఉంది. త్రిపురాసుర సంహారం జరగాలి అంటే ఎవరి తరం కాదు, ఏ దేవతా తరం కాదు, ముక్కంటి ఒక్కడికే సాధ్యం. ఏమిటి ఆ రహస్యం? ఒక నక్షత్రంలోకి నక్షత్రాధిపతి ప్రవేశించినప్పుడు, ఆ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు, ఆ నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు త్రిపురాసురులందరూ కూడా ఒక కక్షలోకి వస్తారు. అప్పుడు బాణం సంధించు, అది సంహారం కలుగుతుంది. 3 పురాలు ఒక్కసారిగా నశిస్తాయి. అంటే అర్థం, ఇది కథ రూపంలో, పురాణ రూపంలో చెప్పుకోవడానికి చాలా తీయగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అర్థమవుతుంది. దానితోనే మన జన్మలో బాగుంది, బాగుంది, ఆనందంగా ఉంది. మహాదేవుడు చాలా గొప్పవాడు, ఆయన తలుచుకున్నాడు, 3 పురాలు నాశనమైంది, దేవతలు రక్షించాడు, అందరూ సుఖంగా ఉన్నారని చెప్పుకుంటాం. అయితే అంతరార్థంలోకి మనం ప్రవేశించట్లేదు. నిజమేంటో తెలియడం లేదు. ఎందుకు? అలవాటు పడిపోయాం. గతంలోకి వెళ్ళడం అలవాటు పడిపోయాం, భవిష్యత్తులోకి వెళ్ళడం అలవాటు పడిపోయాం, ప్రజెంట్లో ఉండడం అలవాటు పడలేదు మనం. అందుకని ఇప్పటికీ భూమండలం 200 కోట్ల సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ వస్తున్నామో, ఇన్ని కోట్ల జన్మల కర్మలు కూడా త్రిపురాసుర సంహారం ఒక్క క్షణంలో మనం చేయొచ్చు. నువ్వు ప్రజెంట్లో ఉన్నప్పుడు, నువ్వు గురువుని ఆశ్రయించినప్పుడు, సరెండరింగ్ అయినప్పుడు, శరణాగతి అయినప్పుడు. ఎలా? నీ ఉదాహరణ నాడి నీలంగా ఉంటుంది, ఆకాశం నీలంగా ఉంటుంది,
ఆకాశంలో శని భగవానుడు నీలంగా ఉంటాడు. నీ అనేక కోట్ల జన్మల కర్మలు, నీ సంచితం ఆ శని భగవానుడి దగ్గర, ఆ ధర్మ పాలకుడు దగ్గర, ఆ జ్ఞాని దగ్గర సంచితమై ఉన్నాయి. ఆ సంచితలో ఉన్న కర్మలు ఏ జన్మలో ఏ కర్మ ఎంత కావాలి అనుభవించగలవు అనేటటువంటి విధానంగా ఆ శని భగవానుడు నీకు సంచిత కర్మలో కొంత కర్మను నీకు ఆకాశం ద్వారా నీ ఈశాన నాడిలో ప్రవేశింపజేస్తున్నాడు. అక్కడ నుంచి నువ్వు ఆనంద కోసము, విజ్ఞాన కోసము, ప్రాణమయ కోసము, అన్నమయ కోసము, మనోమయ కోసములో ఆ సంచిత కర్మని ప్రారంధంగా కొంత అనుభవిస్తున్నావు. ఆ అనుభవించే కర్మ ప్రజెంట్లో నీకు ఉండాలి. ప్రజెంట్లో నీకు ఉన్నది నువ్వు అనుభవిస్తే భవిష్యత్తులోకి వెళ్ళవలసిన పని లేదు. నీ ప్రజెంట్లో నువ్వు అనుభవించట్లేదు, భవిష్యత్తులోకి వెళ్తున్నావు. మళ్ళీ ఈ ప్రారంధంలో అది కూడా చేరి సంచితలో చేరుతుంది. నాశనం కావడం లేదు, త్రిపురాలు నాశనం కావడం లేదు. స్వరయోగం, ప్రాణ సాధన, బీజాక్షర శబ్ద తరంగాలు సాధన ఎలా చేయాలి? స్థూల సూక్ష్మ కారణ అతి సూక్ష్మ మహాకారణంలో ప్రవేశించడం ఎలా? ఆ శబ్ద తరంగాలు ఎలా పట్టుకోవాలి? కోటాను కోట్ల సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ కూడా ఒక్క క్షణంలో దగ్ధం ఎలా చేయాలి అన్నది త్రిపురాసుర సంహారం, రహస్య విజ్ఞానం, ఆనంద భైరవి ఆనంద భైరవ తాండవం. ఎలా? గురువుని ఆశ్రయించు, తెలుసుకో, సరెండర్, సాధించు. అనేక కోట్ల జన్మల కర్మలు పుష్యమి నక్షత్రంలో, పుష్యమి నక్షత్రాధిపతి ప్రవేశించిన నాడు, సూర్యుడు ప్రవేశించిన నాడు, చంద్రుడు ప్రవేశించిన నాడు ఆ త్రిపురాల్ని సంయోగపరిచి ప్రాణ సాధన ద్వారా శబ్ద తరంగం అనేటటువంటి బాణాన్ని నీ అనేక కోట్ల జన్మల కర్మలు, త్రిపురాసుర మందిరాలు, రథాలు, పాపపుణ్యాలు, నీ జన్మ కర్మలు దగ్గరగా ఇప్పుడున్న ప్రజెంట్ కర్మలు, నీ బిడ్డలు, నీ భార్య, కులదేవతలు వచ్చే కర్మ, కేంద్రంలో మీ తండ్రి తాత ముత్తాతలు అందరి కర్మలు ఆ శని భగవానుని యొక్క ఒక క్రీగంటి చూపులో ఒక్క బాణం సంధించినంత మాత్రానే అనేక కోట్ల జన్మల కర్మలన్నీ కూడా ఈ స్వరయోగం ద్వారా ఈ త్రిపురాసులను కలిపి ఒక్కసారి నీవు బాణం వేస్తే ప్రాణ సాధన భస్మీపటలం, నిత్యశుద్ధుడు అయిపోతున్నావు, ఆత్మానందంలో ఉంటున్నావు. ఇది పురాణము కాదు, పిచ్చ కథలు కాదు, వాచా వేదాంతం కాదు, చిలక పలుకులు కాదు, వసపిత్త పలుకులు కాదు, అనుష్ఠాన వేదాంత పలుకులు. శ్రీ గురు పరమగురు పరమేశ్వరి గురు పరప్రకాశ విమర్శానంద భైరవి భైరవ ప్రాణ సాధన ఆనంద తాండవ అమృత వర్షం అవగాహన. ఇంత గొప్పది అయిన విషయాన్ని సిద్ధ పురుషులు మనకి అందించినటువంటి రహస్య విజ్ఞానాన్ని అందుకుని ఎంత పాత్ర మీకున్నదో అంత పాత్రతో మనం సేకరించి ఆనంద తాండవం చేయడానికి మార్గం గురు సన్నిధి, శ్రీకంఠ శ్రీ సదాశివ గురు సన్నిధి. ప్రాణ సాధన రహస్యాలు తెలుసుకోవడము, సాధన చేయడము, ఎరుగుతో ఉండడము, నిరంతరం మరుపు లేకుండా ఉండడము, నిత్యానంద తాండవగా జీవించడమే సిద్ధ పురుషుల అనుగ్రహము, కరుణ అమృత సాగరము. ఇట్లాంటి రహస్యాన్ని తెలుసుకుని ప్రస్తుత కర్మలను నాశనం చేసుకుని గురువు చెప్పింది వినడానికి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రంలో పృథ్వీతత్వాన్ని జలతత్వాన్ని సంయోగపరిచి భగవంతుడిని ఆశ్రయించి ఆశీస్సులు పొందండి. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని పొందండి. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.